హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్, హ్యాపీ సండే. ఈరోజు అయితే నేను చికెన్ పికల్ చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో చూపిస్తా చూడండి. ఫ్రెండ్స్, 1 కిలో చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్ అయితే బాగా ఉప్పు పసుపు వేసి కడిగి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ గిన్నెలో. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదంతా వాటర్ పోయేలాగా బాగా వేపుకోవాలి. కొంచెం కూడా వాటర్ ఉండకూడదు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను గరం మసాలాకి ధనియాలు, జీలకర్ర, యాలకలు, లవంగాలు, చెక్క, మిరియాలు, మరాఠీ మొగ్గ ఇవి తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది వాటర్ అంతా ఇంకిపోవాలి ఫ్రెండ్స్ బాగా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకొని ఇప్పుడు ఇవన్నీ గరం మసాలాన్ని దోరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. గరం మసాలా ప్యాకెట్ కొనుక్కొని కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఇంట్లోనే తయారు చేసుకుంటున్నాను. మనం ఇంట్లోనే చేసుకుంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్గా. ఇదైతే ఇంకా కుక్ అవుతుంది. ఈ వాటర్ అంతా ఇంకిపోవాలి మొత్తం. ఈ చికెన్లో అయితే మనం కొంచెం పసుపు ఉప్పు వేసి ఇలా మొత్తం వాటర్ ఇంకిపోయేలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా పెనంలోనే నూనె వేసుకుంటున్నాను. ఈ చికెన్ అంతా మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అయితే కాగిపోయింది. వాటర్ అంతా ఇంకిపోయేలాగా బాగా వేపుకోవాలి ఫ్రెండ్స్. కిలో చికెన్ కాబట్టి దాంట్లో సగం వేసాను, మిగతా సగం అయితే ఇక్కడ పెట్టాను. ఇవైతే బాగా వేగాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఇవి వేయించినటువన్నీ గరం మసాలా పౌడర్ చేసి పెట్టుకుంటున్నాను మిక్సీలో. ఇది మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా పౌడర్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను అల్లం తెల్లగడ్డలు బాగా ఒలుచుకొని పేస్ట్ చేసి పెట్టుకుంటున్నాను. ఫ్రెష్ అల్లము ఫ్రెష్గా తెల్లగడ్డలు అల్లం వేసుకుంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ పికల్కి. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేగింది. ఇంకొంచెం రెడ్గా రావాలా, ఇంకొంచెం ఎర్రగా వేగినాయంటే బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా బాగా ఎర్రగా వేగిపోయినాయి, దూరగా కూడా కాదు, వాటర్ ఏం లేకుండా. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇలా ఎర్రగా వేపుకునేసి ఇంకా 1/2 కేజీ చికెన్ ఉంది ఫ్రెండ్స్, అది కూడా ఇలా వేపుకొని లాస్ట్లో చూపిస్తాను ఫినిషింగ్లో. డైలీ మనం ఎలాగో చికెన్ ఫ్రై, చికెన్ పకోడా, చికెన్ బిర్యానీ ఇంకా ఇలా చేసుకొని తింటూనే ఉంటాం చికెన్ కర్రీ. ఎప్పుడోసారి ఇలా చికెన్ పికల్స్ కూడా పెట్టుకుంటే బాగుంటుంది ఇంట్లో. ఇప్పుడు మిగతా 1/2 కేజీ చికెన్ కూడా ఇందులో వేసేసాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఈ 1/2 కేజీ చికెన్ కూడా వేగిపోయింది పూర్తిగా. ఇది కూడా ప్లేట్లో తీసేసుకున్నాం.
చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నాను 2 స్పూన్లు. ఆయిల్ అయితే కాగుతుంది, ఇలా కలుపుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం. చూడండి ఫ్రెండ్స్, వేగిపోయింది మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకోవాలి. మొత్తం వేసి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, 1/2 కప్పు కారపొడి వేస్తున్నాను, గరం మసాలా పౌడర్. ఇప్పుడు దానికి సరిపడంత సాల్ట్ వేసుకోవాలా. అంతే ఫ్రెండ్స్, వెరీ సింపుల్. ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుకోవాలి. తినేదానికి బాగా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చికెన్ పికల్స్. నచ్చితే ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా ఉందో చికెన్ పికల్స్. నాకైతే చూస్తా అంటేనే నోరు ఊరుతుంది. ఇది కరెక్ట్. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అంతా ఇలా పైకి తేలింది బాగా. ఇప్పుడు మనము ఇంత ప్రాసెస్ అయిపోయింది. చికెన్ పికల్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే చికెన్ పికల్స్ అయితే రెడీ అయిపోయింది. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక కిలో చికెన్కి 4 నిమ్మకాయలు అయితే రసం పిండుకోవాలి. ఇది చల్లారాలి కాబట్టి నేను ఇంకా వీడియో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.